అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఒక మాట మాట్లాడుకోవాలి మనమన్నా. అయితే మొన్నటికి మొన్న ఏం చేసాం, నిన్నటికి నిన్న మేము పెట్రోల్ డీజిల్ గురించి చూసాము. అది ఓన్లీ పుకార మాత్రమే. అది ఏమనుకున్నారు, అయిపోయింది ఈ రోజుకి పెట్రోల్ డీజిల్ ఇంకా దొరకదు, మళ్ళీ అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, వచ్చే వరకు ఫుల్ ట్యాంక్ చేపించుకోవాలని చెప్పేసి పెట్రోల్ బంకుల దగ్గర ఎక్కడ చూసినా కానీ ఫుల్ జనాలు మీరు చూశారు. పోలీసు వాళ్ళు కూడా అక్కడ అదుపు చేయడం కూడా మీరు కూడా చూసే ఉంటారు. ఇప్పుడు గ్యాస్ అనేది నేను మొన్న ఒక వీడియోలో చెప్పినట్టున్నాను, గ్యాస్ అనేది లేదు ఇంకా అక్కడ రావట్లేదు, మనకి బుక్ చేసుకుంటే 40 days కి మనకు బుక్ అవుతుంటే అప్పుడు 40 days తర్వాత వస్తుందని చెప్తున్నారు. నేను బుక్ చేసుకున్నా వచ్చింది. ఇప్పుడు ఇంట్లో మన గ్యాస్ తీసుకొని వెళ్ళేసి హోటల్స్ లో మన పెద్ద గ్యాస్ బండలు ఉంటాయి చూసారా, అవి మనం చూసే ఉంటాము. కానీ మన గ్యాస్ తీసుకొని వెళ్ళి 5,000కి 6,000కి అమ్ముకుంటున్నారు. ఎందుకని అలాగా? కమర్షియల్ కి ఈ గ్యాస్ అసలు పెట్టకూడదు, మామూలు పెట్టకూడదు. ఈ రోడ్డు ఎక్కడ చూసినా ఇప్పుడు చిన్న మన కమర్షియల్ డొమెస్టిక్ గ్యాస్ కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎందుకు చూసి చూడట్టు ఊరుకుంటున్నారు? ఇప్పుడు చూసి చూడనట్టు అంటే డబ్బు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక హోటల్లో కొంతమంది వెళ్తారు, మాకు ఇది కావాలి, మాకు అదేంటి మా గ్యాస్ రావట్లేదు అని చెప్పేస్తే వీళ్ళేం చేస్తున్నారు, ఉన్న గ్యాస్ ఏం చేస్తున్నారు అంటే 5,000 6,000కి అమ్ముకోవడం అనేది. అదే డొమెస్టిక్ ఇవ్వకుండా వాళ్ళు కూడా మధ్యలో డీలర్లు కూడా ఏం చేస్తున్నారు అంటే తీసుకెళ్లి డైరెక్ట్ వాళ్ళ హోటల్కి ఇస్తున్నారు. అవును ఇప్పుడు డొమెస్టిక్ అంటే మనకి హోటల్స్ కి ఇచ్చేదే కదా మీరు చెప్తున్నారు. మనకి డొమెస్టిక్ ఇంట్లో గ్యాస్ కూడా కమర్షియల్ వాళ్ళకి ఇస్తున్నారు తీసుకెళ్ళి వాళ్ళ మధ్యలో మీడియేటర్. ఇప్పుడు మనకి గ్యాస్ రాలేదు అంటున్నారు. ఎందుకు రావట్లేదు? బుక్ అవ్వట్లేదని. మనకు బుక్ అవుతుంది కానీ మన గ్యాస్ తీసుకొని వాళ్ళకి ఇస్తున్నారు. మీకు అర్థమవుతుందా? హోటల్స్ కి అదే చేస్తున్నారు. వాళ్ళు 5,000కి 6,000కి అట్లా అమ్ముకుంటుంటే ఇప్పుడు మనకి ఇంకా రాలేదు గ్యాస్, అక్కడి నుంచి రాలేదు, వస్తుందంట, ఇంకా మీరు బుక్ చేసుకోవాలి, ఇంకా 20 days పడుతుంది, ఇంకా 15 days పడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఫోన్లు ఎత్తడం మానేస్తున్నారు. ఫోన్లు ఎత్తకుండా మనకు వచ్చిన గ్యాస్ తీసుకుని వెళ్ళి హోటల్స్ కి వేయడము, అంత రేటుకి వాళ్ళు అమ్ముకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు అమ్ముకుంటుంటే మనకి ఎట్లా గ్యాస్? ఇప్పుడు కరెంటు పొయ్యిల దగ్గరికి వెళ్తే కరెంటు పొయ్యిలు కూడా మొన్నటికి మొన్న 1,300 1,400 ఉన్నది. ఇప్పుడు అది కూడా 2,000 2,500 పెంచేశారు. ఇదంతా 4,000 దాకా. మొన్న అడిగినాను 1,500 చెప్పారు. అలాంటిది ఇప్పుడు 4,000 వరకు పోయిందంటే ఈ 1 month లో ఎట్లుంటుంది చెప్పండి? ఇక్కడ నేను ఈ రోజు ఫోన్ చేసినప్పుడు గ్యాస్ ఏమన్నా మనకి వస్తుందా అన్న అని చెప్పేస్తే నా గ్యాస్ వచ్చింది నాది. అంటే నేను ఇంకా తీసుకోవాలి, రేపు కాదు మండే తీసుకుంటాను. అయితే గ్యాస్కి ఏమన్నా ఇంకా మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం ఉందా, స్టాక్ లేదా అని చెప్తే అదేం లేదమ్మా, ఈ మంత్ ఒక్కటే, మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి మామూలే అని చెప్పేశాడు. అంటే నేను మొన్న వీడియోలో ఏం చెప్పాను, అంతా వేస్ట్ మాటలు. డీజిల్ పెట్రోల్ అనేది మనకి అంత పుకారే, ఇది కూడా పుకారే. ఎందుకు పుకారు లేపారు? 60 రూపాయలు పెంచడం కోసము. ఫ్రీ గ్యాస్ ఫ్రీడమ్ అన్నారు, ఫ్రీ సిలిండర్ అన్నారు, ఫ్రీడమ్ అన్నారు. ఎక్కడ ఫ్రీ సిలిండరు? రేట్ ఎక్కదని అన్నారు. మరి 60 రూపాయలు ఎందుకు పెంచారు? 60 రూపాయలు పెంచడం కోసం యుద్ధం ఒకటి అడ్డం పెట్టుకున్నారు వీళ్ళు. ఆ యుద్ధం చల్లారిందా? ఇప్పుడు చల్లారింది. ఒక నెల అటు ఇటు చేసి మాట్లాడారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఎట్లా బుక్ చేసినా అట్లా మరుసటి రోజే గ్యాస్ వస్తుంది అని చెప్పేసి సత్యం చెప్పుకుంటున్నారు. ఇప్పుడు 5,000 6,000 కంటే మన సిలిండర్ తీసుకొని పోయి వాళ్ళకి హోటల్స్ అమ్ముకుంటున్నారు వాళ్ళు. అది కూడా మనకు వచ్చిన గ్యాస్ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మన బుక్ చేసిన గ్యాస్ కొంతమంది డబ్బులకి 5,000 6,000 అమ్ముకోవడం జరుగుతుంది. అలా ఆ గ్యాస్ సిలిండర్ పెట్టినప్పుడు ఇది పెట్టడానికి ఎలా సాధ్యమవుతుంది? కానీ వీళ్ళు ప్రభుత్వం ఏం చేస్తున్నారు? పోయి అడగాలి కదా, యాక్షన్ తీసుకోవాలి కదా. మన గ్యాస్ తక్కువ పడ్డప్పుడు మనకు గ్యాస్ ఎలా వస్తుంది? అలాంటప్పుడు వీళ్ళు చర్యలు తీసుకోవాలి కదా. మరి తీసుకొని అప్పుడు వీళ్ళు మనకి ఇప్పుడు ఎవరైతే డొమెస్టిక్ ఉందో వాళ్ళకి అది వచ్చేలా చేసుకోవాలి. మన ఇంటి గ్యాస్ మనం బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వకూడదు. ఆ రూల్సే కాదు మరి.